గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోసపోయిరని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి. హౌస్ వైఫ్ ఉన్న మేము ఇంట్లో డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. మీరు ఎంత పెట్టారమ్మా? మీరు ఎంత పెట్టారు? అసలు మిమ్మల్ని సంప్రదించింది ఎవరు? ఎంత పెట్టారు సార్? మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పని చేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తా ఉంటే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, తర్వాత త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి డబ్బులు ఎలా ఇస్తామని, ఎంత పెడితే ఎంత లాభాలు వస్తాయని చెప్పేసి ఎలా చెప్పారు? ఏం ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ మాకు 5% ఇస్తా అన్నారు సార్. తర్వాత 5% వస్తా సార్ ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామని ఆశపడి మేము పెట్టాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టింది సార్. ఇప్పుడు వచ్చేసి గత కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్ లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, మధు అనే పర్సన్ కి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు అతని దగ్గర నుంచి. తీసుకున్న దానికి ఏమన్నా రిటర్న్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత 1 నెల 2 నెలలు ఇచ్చారు సార్. తర్వాత అతనికి ఏదో కేసు అయిందని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి రిటర్న్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. తర్వాత ఎందుకు వస్తలేవు అంటే మధు వచ్చినాక ఇస్తాడు, వచ్చిన తర్వాత మేము కేసు పెట్టే వాళ్ళం కావచ్చు. కాకపోతే అతని మీద మాకు నమ్మకం ఉండే. మధు ద్వారా పెట్టాం సార్. మధు ద్వారా ఎందుకు పెట్టామంటే ఆ చిన్న పిల్లలకి అంత నమ్మకం ఎందుకు పెట్టాం సార్? అంత ఫేమస్ మంగ్లీ అందులో ఉంది అని అంటే మాకు నడుస్తుంది కదా. మేము కూడా ఉన్నారు సార్. చూపించారా? మంగ్లీ ఉన్న ఫోటోలతో కూడిన బ్రోచర్లు ఏమైనా చూపించారా? మాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏం అవ్వలేదు. మేము నెట్వర్క్ ద్వారా ఎట్లనో ఇది కూడా ప్లాన్ అట్లనే తీసుకొచ్చిర్రు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించిందా? కోర్ వాళ్ళని సంప్రదిస్తారు సార్. మీరు అడిగే క్వశ్చన్ ఒక నిమిషం అండి. చిన్నాన్న వచ్చిన తర్వాత సార్ తెలుసా నన్ను అడిగాడు. తెలుసు అంటే చెప్పింది ఆమె. నేను ఇలాగా వాళ్ళ భాషలు కొంచెం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పాను, అమ్మ మా మధుని బాగా చూసుకోండి, బిజినెస్లో ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటాడు, రాత్రి పగలు తిరుగుతుంటే నేను బాగా చూసుకుంటాను సార్, నేను బాగా ఉన్నందుకు నేను చెప్తున్నందుకు అట్లా ఉన్నాడంటేనే ఆమె స్వయంగా మాకు చెప్పింది. వాళ్ళ మంగ్లీ గారు వాళ్ళ చిన్న చెల్లెలైనా ఆమె మాకు చెప్పేసింది. తర్వాత మంగ్లీ గారు వాళ్ళ ప్లాట్ వాసవి ట్రెండ్స్ అని ఉంది. వాసవి ట్రెండ్స్లో 15వ ఫ్లోర్లో మేము దాదాపు 6-7 సార్లు మేము అందరం వెళ్ళాం. అక్కడ వాళ్ళకి విజిట్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక రూమ్ అంతా వాళ్ళకి సపరేట్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం వాళ్ళని. వీళ్ళు మంగ్లీ గారు ఎప్పుడైతే చెప్పారో ఆ భూమిది కానీ లేకుంటే ఇంకొకటి కానీ వాళ్ళ మధు ఎప్పుడైతే చెప్పాడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ రావడం జరిగింది. ఇది జరిగింది. ఈ కేసులో డైరెక్ట్గా ఎప్పుడైనా మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యారా? లేదు, మాకు బ్యాక్ ఎండ్గా ఉంటూ వాళ్ళు చెప్పిందే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము మంగ్లీ గారు డైరెక్ట్గా అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు ఒద్దిపట్ల విలేజ్ లో ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్ కి వచ్చేస్తుంది, అప్పుడు కనపడుతుంది. సిసిఎస్ లోను ఏసీపీ లోను కేసు ఆల్రెడీ వేయడం జరిగింది, అందులో రన్ అవుతుంది కదా. అవును. సో మరి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడానికి గల కారణం ఏంటి? అయితే ఇక్కడ సిసిఎస్ లోని తర్వాత ఏదైతే సిసిఎస్ లో కేసు ఉందో అది వీళ్ళేసింది కాదు. ఎవరైతే ఇప్పుడు సిసిఎస్ కేసు వీళ్ళేసింది కాదు. ఏదైనా అకౌంట్ లోకి కోట్ల రూపాయలు వచ్చినప్పుడు సిబిఐ సిఐడి వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసి కేసు వేశారు. కేసు వేస్తే ఈ రమావత్ మధు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకొని అక్కడ నుంచి వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళు ఎవరికి కూడా టచ్లో లేకుండా అయ్యారు. అయితే సిసిఎస్ లో కేసు వేసింది వీళ్ళు కాదు. వాళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కోట్ల రూపాయలన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించారు. మంగ్లీ గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో తనకు ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ లేదు. సుబ్బారావు అనే అడ్వకేట్ కి బిగ్ బాస్కి వెళ్ళాలనేటువంటి సోకు ఉంది. శ్రీముఖి అంటే క్రష్ ఉంది. తన మీద కూడా ఆర్గెంట్ గా మాట్లాడాడు.
రకరకాలుగా పాపులారిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవనే విషయాలను ఆమె తెలియజేస్తున్నారు. దానికి ఎక్కడ దాకైనా రావడానికి తప్పకుండా నేను కూడా ఎక్కడికైనా సిద్ధమే. ఇప్పుడు మంగ్లీ గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను వచ్చిన వాడిని కాదు, నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్గా ఉన్నా. సో పాప ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాది ఒక వీడియో ఇట్లాంటివి చూపించారు, కొన్ని మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే చాలా మంది గూండాలతో రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాపోయేసరికి మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్ రిలీజ్ చేయమనండి దమ్ముంటే. అదే ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నావా? ఆమె ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే మీడియా సమక్షంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నా. ఆమె ఒక్క నిమిషం, నేను మీడియా ముఖంగా నేను మంగ్లీ గారిని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన కానీ చెప్పిన మాటలు దాఖలాలు కానీ ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా, నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది అది కూడా నేను డైరెక్ట్గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్కి సంబంధించి ఒక్క ఆధారాన్ని ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? ఎందుకు ఏమంటే మంగ్లీ గారి మీద నాకు ఎందుకు కక్ష ఉంటుంది? నేను బాధితుల తరఫున ఒక నిమిషం అందరూ వినండి, నేను బాధితుల తరఫున కేసు వేసే వ్యక్తిని. మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది అని చెప్పేసి నేను మీడియాకు కూడా చూపిస్తున్నా. చూడండి, మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయలే. కనీసం నేను ఒక్కసారి ఫోన్ చేసినట్టయినా మంగ్లీ ప్రూవ్ చేయమనండి. ఇది మంగ్లీ నెంబరు చూడండి. సారీ సార్, క్షమించండి, నా వ్యక్తిత్వం అలా, నేను నా మాట తీరే అలా. సో దయచేసి నన్ను మన్నించండి, ఈ కేసులో నుంచి నా వీడియోలు తీసేయండి, ఈ కేసులో నుంచి నన్ను విడిపించండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా అని చెప్పిన ఆవిడ నా మీద అలిగేషన్ చేస్తే ఒక్క ఆధారం, అది నేనంట మీడియా సమక్షంగా అందరికీ నేను ఒకే అభ్యర్థిస్తున్నా. ఒక్క ఆధారాన్ని ఇప్పటి వరకు కూడా నేను ఆవిడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారన్నారు, ఇప్పటికీ కూడా ఒక్క ఆధారం కూడా సిఐ హరికృష్ణారెడ్డి గారికి ఇవ్వాల. మీరు చూసుకున్నట్టయితే అక్కడ కేసు నమోదు కాలేదు. ఆవిడ ఆధార ఒక్క నిమిషం అండి, సరే ఓకే, ఇప్పటి వరకు ఎందుకు మరి అక్కడ ఈ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు? మరి ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా మీరు హరికృష్ణారెడ్డి సిఐ గారికి ఇవ్వలేదు? ఇప్పుడు కూడా అలిగేషన్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో బిగ్ బాస్ సో వాటికి సంబంధించి నేను మాట్లాడిన వీడియో కానీ నేను మాట్లాడిన ఆడియో కానీ నేను ఫోన్ చేసి కానీ సార్ చెప్పమనండి. పోనీ ఈ కేసులో అడ్వకేట్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు, ఒప్పుకోలేదు, తన పాత్రే లేదని చెప్పాను, బెదిరించాడు, ఫోన్లు చేసినప్పుడు ఆరిగెంట్ గా మాట్లాడి నువ్వెంత పెద్ద ఇదనుకుంటున్నావా అని చెప్పంటూ మాట్లాడాడు. నుంచి 10 కోట్ల వరకు నేను బాధితులను తీసుకొని వచ్చా, ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేశా. పోలీస్ స్టేషన్ నన్ను బెదిరిస్తే ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయింది. అలాగే ఒక్క ఆధారాన్ని నేను ఇచ్చా, ఇప్పుడు వీడియోలు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా. ఎక్కడి వరకు ఏదో మీ మీడియా మిత్రుల్లో కూడా ఆవిడ బాధితులు ఉన్నారు. అయితే నేను ఏమంటానంటే ఫోటోలు ఇచ్చా, ఆధారాలు ఇచ్చా, మనుషుల్ని అన్నిటికంటే ముఖ్యం ఐ విట్నెస్ని తీసుకొచ్చా, బాధితుల్ని తీసుకొచ్చా. శివ తమ్ముడు నిన్న మీడియా సమక్షంగా మీడియా ఇంటర్వ్యూ జరిగిందండి. మరి మీడియా ఇంటర్వ్యూలో ఎందుకు శివ మాట్లాడలేదు? మంగ్లీ తమ్ముడు శివ ఎందుకు నోరు మెదపలేదు? అతను ప్రధాన నిందితుడు, అతను కూడా ఉన్నాడు. సో ఇదంతా వాళ్ళంతా కలిసిగట్టు చేసింది. మంగ్లీ బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళ తమ్ముడితో ఇదంతా నడిపించింది. వాళ్ళ తమ్ముడు నిందితులతో కలిపి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిపి తిరిగిండు, వాళ్ళతో డబ్బులు పెట్టమని చెప్పిండు. ఫోటో తీసి చూపించు వాళ్ళకే ఫోటో. ఇగో మంగ్లీ తమ్ముడు చూడండి, ఇదంతా మంగ్లీ తమ్ముడు శివ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి బాధితులు ఎవరు కూడా ఇందులో మంగ్లీ ద్వారా అప్రోచ్ అయ్యే విషయం కూడా ఎక్కడా చెప్పట్లేదు. ఏమండి, అయితే మంగ్లీ తమ్ముడే ప్రధానంగా వీళ్ళతో తిరిగి చేపించి కట్టించినప్పుడు మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నేను మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నడిపిస్తుందన్న వాళ్ళకి అన్నిటికీ అన్ని తెలుసు, అన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళంతా. అన్ని తెలుసు వాళ్ళకి, తప్పుదోవ పట్టించడము, ఫోన్ చేసి బెదిరించడము, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడము, అన్నిటికీ అన్ని తెలుసు వాళ్ళకి. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని చూపించినప్పుడు డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు, దాన్ని డబ్బులు ఇచ్చలేరు. నేను కూడా బాధితుడే, నేను డైరెక్ట్ మధుకే ఇచ్చాను. నేను 15 లక్షలు ఇచ్చినాను. మాకు అందరు రిలేటివ్స్ ఉన్నారు, నేను మంగ్లీ వాళ్ళ చెల్లెని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పినారు నాకు.
అతను చెప్పాడు కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు. మధు అనే వ్యక్తి చెప్పాడు కానీ చెప్పండు ఊరు చిన్న పిల్లలు అనే చెప్తారు. చిన్న పిల్లలు కూడా మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్ని చెప్పినారు మాతోని. మా ఊరికి వచ్చినారు. మంగ్లీ బర్త్డేకి ఫామ్ హౌస్ కి వెళ్ళి బర్త్డే కూడా చేసి సెలబ్రేషన్ వెళ్ళారు. ఆమె అభిషేక్ వీళ్ళంతా ఎలా అప్రోచ్ ఎలా మోసపోయారు మీరు? ఇదే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము JNI అని పెట్టి వాళ్ళు అంతా ఒక చూపించినారు. ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి సార్, మీకు మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మీరు కూడా మంచి లాభాలు పొందు వస్తారని చెప్పేసి చెప్పినారు మాకు. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. మాది కర్నూలు అండి. రమావత్ మధు మేము ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు రమావత్ మధు చెప్పిండు, మాకు చాలాసార్లు చెప్పిండు. అండ్ మేము కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్నట్టు బిజినెస్లో. మెయిన్ ఏంటంటే రమావత్ మధు ల్యాండ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి బాగా పక్కా చెప్పిండు. దాని ద్వారా మా వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్మెంటే పెట్టిండ్రు. దీంట్లో ఏంటంటే మంగ్లీ మేడం మాకు ఎందుకంటే ఒక ఆడబిడ్డ అనవసరంగా నిబంధనలు వేసే విషయం ఏంటంటే పక్కా రమావత్ మధు కొన్ని ఫొటోస్ చూపించిండు అండ్ కలిసిండు అన్నట్టు. వాళ్ళ తమ్ముడు కూడా కర్నూలుకి వచ్చిండు. కర్నూలుకి డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మాది కూడా ఏపీనే. సో ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఫొటోస్ కానీ వీడియోస్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మీరు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు? ఫొటోస్ ఉన్నాయా, సిగ్నేచర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్స్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ, అనుభవ్ దీని పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కంపెనీస్ ఇక్కడ అంతా ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి కంపెనీలో సిగ్నేచర్లు పెట్టారండి. ఇక ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ సమ్ డ్యూటీ ఉంటారు. అలా తమ్ముడు ఏం చేసిండు, పక్కా ఫొటోస్ అవి మా దగ్గర ఉన్నాయి. ఇందాక ఇగో పిల్లగాడు ఫొటోస్ కూడా ఉన్నాయి. వచ్చి ఒకటి కాదు, ఇగో మంగ్లీ వాళ్ళ ఊర్లో దిగిన ఫొటోస్. యా ఇగో గోకులంద్ అనే కంపెనీ లాంచ్ అయినప్పుడు దిగిన ఫొటోస్. ఇంతకన్నా రమావత్ మరి ఏదైతే చెప్పాడో దాన్ని మేము పర్టికులర్ గా మాకు తెలిసిన ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి మేము ఇస్తున్నాం. అది నిజమా కాదనేది 100% నిజం ఉన్నందుకు ఇంత ఉంది కదా. మాకు రమావత్ క్లియర్ గా చెప్పినందుకే ఇది జరిగింది. దానికి తగ్గట్టు కొన్ని ఎవిడెన్స్లు చూపించిండు. ఇంతకన్నా నమ్మడానికి ఏం కావాలి? కాదండి, ఇప్పుడు మీరు అందరూ మధు పేరు చెప్తున్నారు కానీ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్, శివ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు శివ ఇన్వాల్వ్ డబ్బులు తీసుకున్నట్లేదు, డబ్బులు అడిగినట్లేదు. ఏంటి ఎంత వాళ్ళు కంపెనీలో బ్యాక్ అండ్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళ దగ్గర పెట్టి కొన్ని బిజినెస్ లో ఇంకా చెప్పిండు. రమావత్ మధు చెప్పిండు. ఆయన చెప్పడం కాదండి, మంగ్లీ కానీ ఆయన సోదరులు కానీ ఏమన్నా వాళ్ళ తమ్ముడు చెప్పాడు. ఏం చెప్పారు చెప్పండి. కర్నూలు సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు చెప్తున్నాడు, కొండమలపల్లి ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ల్యాండ్ కూడా చూపిస్తాం. కర్నూలుకి వచ్చాడు, 5-6 సార్లు మేము కలిసినాం, వాళ్ళ అపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. ఇంకేం ప్రూఫ్ కావాలండి? చిన్న పిల్లలు అడిగి చెప్తారు. 100% ఉంది. మొత్తం దీనిలో 6 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ 6 మంది కూడా ఎటు మంగ్లీ. అంటే ఏంటి, ఇప్పుడు మంగ్లీ వెనకాల ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అంటున్నారు. అట్లా నమ్మించారా? అంటే సెలబ్రిటీ వాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ బాగా చూసుకుంటారు, రిటర్న్స్ ఇస్తారని చెప్పి వాళ్ళతో పెట్టేస్తారు. మీరెంత వరకు ఇన్వెస్ట్మెంట్? మేము మొత్తం అక్కడ ఉన్న వాళ్ళకు 2.5 కోటి ఖర్చు చేస్తాం. 2.5 కోటి. ఓకే. మంగ్లీ పాత్ర 1000% ఉంది. నిన్న మాట్లాడిన విషయం ఆయన మొత్తం అబద్ధమే. సుబ్బు సార్ గురించి అలా అలిగేషన్ చేస్తుంది. సారు మా కోసం ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలుసు, ఎంత ప్రెషర్ ఉందో తెలుసు, కానీ కేవలం ప్యూర్ పీపుల్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు. 1000% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ తమ్ముడు వచ్చి మాతో లంచ్కి వచ్చినాడు, మీటింగ్స్కి వచ్చినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు, హైదరాబాద్ ల్యాండ్కి వచ్చినాడు, కొండమల్లపల్లి ఆఫీస్కి వచ్చినాడు, మా అందరికీ చెప్పినాడు పెట్టండి బాగుంటుంది అని చెప్పి. ఈరోజు సంబంధం లేదని చెప్తే నేను ఒక మాట మాట్లాడినాడు శివ చౌహాన్, ఒక మాట మాట్లాడమని చెప్పండి. 1000% మీ పాత్ర మీకు ఎంత? నమస్తే అండి, నేను కూడా ఒక బాధ్యతనే. మీరు ఎలా మోసపోయారు చెప్పండి. మేము వచ్చేసి 68.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవిడెన్స్ అంటే ప్రీ ప్లాన్డ్గా ఉన్న వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు ఇస్తారు? బ్యాక్ ఎండ్గా ఉండి నడిపించే వాళ్ళు ముందు వచ్చి ఎందుకు మాట్లాడరు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్తున్నాడంటే లేకుండానే చెప్తాడా? ప్రూఫ్స్ కొన్ని ఫొటోస్ కానీ వాళ్ళ దగ్గర దిగిండేటివి కానీ, కోకాపేటలో ఫ్లాట్కి పోవడం కానీ, ఆమె ఫ్లాట్లో కానీ, ఇవన్నీ ఇవే కదా. తర్వాత నేను వెళ్ళినప్పుడు ఒకసారి కూడా ఉండలేదు. బట్ మా సార్ పోయినప్పుడు రమకాంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఆమె దగ్గరికి పిలుచుకొని పోయినాడు, పరిచయం చేపించినాడు. రమావత్ మధు అన్నీ జరిగినాయి. ఎప్పుడు మాతో ఉన్నప్పుడే పక్కలో ఉన్నప్పుడే ఒక్కసారి ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు వాళ్ళ సిస్టర్ తోటి కూడా. ఇవన్నీ జరిగాయి.
ఇవన్నీ మాకి లైవ్లో ఉన్నాయి. ఇప్పుడు మేము ఇలా జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది అంటే ప్రీ ప్లాన్డ్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇలా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అలాగా ప్లాన్ చేసి ముందు ఎవరిని పెట్టాలనే విధంగానే పెట్టి ఇది చేయడం జరిగిందనమాట. మేము ఇవన్నీ అంటే రేపొద్దున ఇలాగ చేస్తారు అనుకునింటే మేము పకడ్బందీగా ఉండేవాళ్ళం కదా. మోసాలంటే ఇలాగే కదా జరిగేది. అన్నీ చెప్పి చేస్తే మేము ఎందుకు చేస్తాం సార్, అవునా కదా? సో దయచేసి మీ అందరిని విన్నవించేది ఏమంటే మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం.